హాయ్ ఫ్రెండ్స్, రాజకీయ విశ్లేషణలు విధానాల పరంపరలో భాగంగా మీ ముందరికి మరొక మంచి విషయం. సహజంగా రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా ప్రజా నాయకులుగా ఎదగాలి, వెలగాలి అని అనుకుంటూ ఉంటారు, తప్పులేదు. కానీ ఇక్కడ ఒక ప్రజానాయకుడిగా ప్రజల మనస్సుల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా వీటికి కొన్ని విధి విధానాలని నాయకుడనే వ్యక్తి పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందులో మొట్టమొదటిగా నాయకుడు అనేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ సంయమనంతో ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ప్రజల స్పందనని వినగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రజల ముందుని నడిపించగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ రాజకీయ నాయకుడు ఒక సుస్థిరమైన స్థానాన్ని ప్రజల మనసులో ఏర్పరచుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది. నీటిలో ఈదులాడే చేపలాగా ప్రజా బాహుళ్యాల్లో నాయకులు కలిసిపోవాలి. ప్రజల యొక్క గుండె చప్పుడు వినగలగాలి, స్పందించాలి. స్పందనకు తగ్గట్టుగా వారికి సంబంధించినటువంటి పరిష్కారాల్ని వెతకగలగాలి. నా కోసం ప్రజల కోసం నేను అనేటువంటి పంథాలో ఏ రాజకీయ నాయకుడు అడుగులు ముందుకు నడిపి ప్రయాణం సాగిస్తాడో ఖచ్చితంగా ఆ నాయకుడు కలకాలం అంటే తరతరాలుగా ప్రజల మనసులో నిలబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఎన్ని అధికారాలు వెలగబెట్టాను, ఎంతెంత ఆస్తులను సంపాదించగలిగాను, నేను నా వారసులు కూర్చొని తిన్న తరగనటువంటి ధనరాశులు కూడా నేను సంపాదించగలిగాను అనేవి కూడా నిలబడేవేవి కావు. కానీ ఒక్కటి మటుకు చిరస్థాయిగా నిలబడిపోతుంది, అదే ఒక వారసత్వం. దేనికి సంబంధించిన వారసత్వం, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఆదర్శం. అందుకని ఖచ్చితంగా ప్రజానాయకుడి యొక్క డిపాజిట్స్, ఆయన సంపాదించిన ఆస్తి, తరగని ఆస్తి ఎక్కడుంటుంది? ప్రజల గుండెల్లో ఉంటుంది. ప్రజానాయకుడి యొక్క డిపాజిట్లు ఎక్కడ ఉంటాయండి? ప్రజల గుండెల్లో ఉంటాయి. కేవలం ఆ తరానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా తరగని ఆస్తిపాస్తులు అనేవి ఖచ్చితంగా ప్రజల గుండెల్లోనే ఆ నాయకులు అంటే ఆ ఆదర్శ నాయకులు ఉంచగలుగుతారు. అందుకని ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ప్రజలలో మమేకమవుతూ సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఆదర్శవంతంగా పటిష్టం చేసుకున్నప్పుడే సామాజిక వాతావరణం ఫరెవర్ అంటే ఎల్లప్పుడూ కూడా హాయిగా ఆనందంగా నడిచే అవకాశం ఉంటుంది. ఏమంటారు? ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజల గుండె చప్పుడు వినగలిగేటువంటి రాజకీయ నాయకులని మనం ఆహ్వానిస్తూ మరిన్ని మంచి వీడియోలు మా ఈ అమృత్ తెలుగు టీవీ ఛానల్ ద్వారా అందించే ప్రోత్సాహాన్ని మాకు కలగచేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగన్నపురి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్.